Hello everybody, welcome back to our channel Spoken English Classes. Let's get started. ముందుగా మార్కెట్కి వెళ్ళే ముందు కొనాల్సిన వస్తువుల్ని ఒక కాగితంపై రాసుకో. అలా చేస్తే కొనడానికి సులభంగా ఉంటుంది. అప్పుడు ఏదీ మర్చిపోకుండా అన్నీ కొనగలుగుతాం. లేకపోతే మళ్ళీ బయటకు మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. ముందుగా మార్కెట్కి వెళ్ళే ముందు కొనాల్సిన వస్తువుల్ని ఒక కాగితంపై రాసుకో. అలా చేస్తే కొనడానికి సులభంగా ఉంటుంది. అప్పుడు ఏదీ మర్చిపోకుండా అన్నీ కొనగలుగుతాం. లేకపోతే మళ్ళీ బయటకు మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా మనం డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here. First of all, before going to the market, write down the items you need to buy on a piece of paper. It will make shopping easier. Then you can buy everything without forgetting anything. Otherwise, you may have to go out to the market again. First of all, before going to the market, write down the items you need to buy on a piece of paper. It will make shopping easier. Then you can buy everything without forgetting anything. Otherwise, you may have to go out to the market again. ఈ పారాగ్రాఫ్లో మనం యూజ్ చేసిన ఫ్రేజెస్ మీనింగ్స్ తెలుసుకుందాం. See here. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా, బిఫోర్ గోయింగ్ టు, వెళ్ళే ముందు, రైట్ డౌన్, రాసుకో, వితౌట్ ఫర్గెటింగ్ ఎనీథింగ్, ఏది మర్చిపోకుండా, అదర్వైజ్, లేకపోతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.